విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 5వ సీజన్ ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి వేడుకలు లేకుండా టోర్నమెంట్ ను నిరాడంబరంగా మొదలుపెట్టారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ యువన్ సిక్సర్లతో విరుచుకుపడి అజేయ హాఫ్ సెంచరీతో కదం తొక్కారు. ఓపెనర్ అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్, వికెట్ కీపర్ లక్ష్మణ్ రెడ్డి కూడా దూకుడుగా ఆడి తమ వంతు పరుగులు జోడించారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ లయన్స్ జట్టు కాకినాడ బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 148 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో కాకినాడ కింగ్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బౌలింగ్ లో ఆంజనేయులు 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అద్భుత బ్యాటింగ్ తో అలరించిన యువన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కాకినాడ కింగ్స్ ఈ సీజన్లో తమ ప్రయాణాన్ని ఘన విజయంతో ఆరంభించింది.